ప్రధాని మోడీ పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రధాని పర్యటనపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు ఏర్పాట్లపై నేతలు అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే నెల 2న ఏపీకి రానున్న ప్రధాని మోడీ రాజధాని అమరావతి పనులను పునః ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ సభ కోసం సచివాలయం వెనుక ఉన్న స్థలంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు, రైతులు అమరావతి చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి రావడానికి వీలుగా 8 దారులను సిద్ధం చేశారు. మోడీ పర్యటన ఏర్పాట్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రధాన వేదిక, పార్కింగ్తో సహా వివిధ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు సభకొచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది వచ్చే అవకాశముందన్న సీఎం చంద్రబాబు, మన అమరావతి, మన రాజధాని ప్రతి ఒక్కరి నినాదం కావాలన్నారు. ప్రైమ్ మినిస్టర్ గారు 3:25కి 3:25 వారు అరైవ్ అవుతారు ఇక్కడికి, అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాంతానికి. అక్కడి నుంచి యాక్చువల్గా డాష్ దగ్గరికి వచ్చేసరికి 3:32కి డాష్ మీదకి వచ్చేటట్టుగా ఇచ్చారు. ఆ తర్వాత డాష్ మీద ముఖ్య నాయకులు మాట్లాడటం. అక్కడ యాక్చువల్గా 3 డాష్ వేస్తున్నారు. మెయిన్ డాష్ రైతులను ఏంటంటే ఒక డాష్ ఏదైతే కల్చరల్ డాష్ ఉందో ఆ డాష్ మీద ఒక 30 మందిని కూర్చొని పెట్టేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ప్రధాని మోడీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. టూర్లో భాగంగా రోడ్ షో నిర్వహించడంతో పాటు బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని. మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు ప్రధాని. అక్కడి నుంచి 3:30కు హెలికాప్టర్లో అమరావతికి వెళ్తారు. అమరావతిలో కిలోమీటర్ మేర రోడ్ షో నిర్వహిస్తారు. ఈ రోడ్ షో 15 నిమిషాల పాటు కొనసాగుతుంది. మధ్యాహ్నం 3:45 నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్ను సందర్శిస్తారు. తరువాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు ప్రధాని. 5:10 హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకునున్న మోడీ 5:20 ఢిల్లీ తిరుగు పయనమవుతారు.